ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు రామారావు గారితో 10 రోజులు అంత అమితాబ్ బచ్చన్తో చేశా. అయ్యో, మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరున్నారు, అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్న సినిమా. అమితాబ్ స్ట్రైట్, అందులో తెలుగు వెర్షన్ లేదు, ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా. అందులో ఒక డాక్టర్, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని 6 days ఎంతో చేసాం. అందులో అమితాబ్, జయప్రద, కమల్ అండ్ శ్రీదేవి 2 జోడీలు, అంత పెద్ద క్యాస్టింగ్. అది ఏమైంది, 10-15 days ఎంతో షూట్ చేశారు మొత్తం సినిమా. అందులో నాది 6 రోజులే, నేను చేసింది 6 రోజులు. ఆ తర్వాత ఇంకా ఉండేదేమో. అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు, గెలిచారు. దాంతో ఆయన పిలిచి, ఇదే జగపతి రాజశేఖరే, ఆయన సిగరెట్ తాక్కుంటూ వస్తున్నారు. అప్పుడు ప్రసాద్ గారు తాగేవారు సిగరెట్లు. ఇది మిస్టర్ ప్రసాద్ అన్నారు. సార్ సిగరెట్ దాచేవాడు. మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు. మాకు ఆయన కో యాక్టరే, అంతకంటే ఏం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాగానే సిగరెట్ దాచి సార్ అవి అక్కడ గెలిచాను. ఈ వేషం దానికి కొంచెం ఎదురెళ్ళే వేషంలా ఉంది నేను ఇప్పుడు చేస్తున్నది. సో లెట్ స్టాప్ దిస్ అని చెప్పేసారా? ఐ విల్ గివ్ యూ డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు. ఇంత పెద్ద క్యాస్టింగ్ తీసినంత చెత్తబొట్లో పడేసాడు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు మామూలు మనుషులు కారమ్మా. అమితాబ్ బచ్చన్ అంతే, రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, మన జగపతి బాబు ఉన్నాడు కదా, ఆయన దురదృష్టం, ప్రసాద్ గారి దురదృష్టం. ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు. ఆయన జగపతి గారిది, జగపతి గారిది రెండు కైండ్స్ ఆఫ్ సక్సెస్ కదండి. హీరోగా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఈయన సక్సెస్ అవడం చూడలేదు అసలు. నాన్నగారు చూడలేదు అది. అవును, చెప్పినట్టు గుర్తు, ఆయన కూడా చూడలేదు. ఆ బాధ ఉంటుంది ఇప్పుడు జగపతి బాబు గారిలో. ఎంత ఆనందించేవాడు. బంగారం రాజేంద్ర ప్రసాద్ చాలా. ఒకసారి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా, అక్కడికి ఆయన పేరు గుర్తులేదు. ఐ థింక్ ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏదోను, మద్రాసు నుంచి డబ్బు తీసుకురావాలి, క్యాష్. వస్తున్నాడు, 2-3 బండిల్స్లో ఒక బండిల్ మిస్డ్ 50,000. 50,000 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఇప్పుడు చిన్న మాట, అప్పుడు చాలా పెద్ద మాట అమ్మా. ఇలా సార్ అంటే పొరగటప్పుడు అంతే, 50,000 ఏరా మతుందా నీకు అంత అని ఒక మాట అనలేదమ్మా. ఎవరిని? ప్రసాద్ గారు ఒక మనిషిని పంపించాడు మా డబ్బులు తెమ్మని, అందులో 50,000 మిస్సింగ్. అతన్ని మిస్ చేసిన మనిషిని ఏంట్రా అది అని అనలేదమ్మా. సార్ ఇలాగ ఒక బండిల్, అది దట్ ఈస్ ప్రసాద్. ఏమో ఆయన దొంగతనం చేశాడు ఏంటి అస్సలు నో సెకండ్ థాట్. మామూలుగా అయితే 100 ఆలోచిస్తారు, 100 ఆలోచిస్తాడు, తీసేసి ఏదో చెప్తా. అలాంటి మనిషి ప్రసాద్ గారు, గొప్ప మనిషి. సార్ మీరు ఇంత జీవితాన్ని, ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. టాటా చెప్పేసి సార్ అంటే వెళ్ళిపోవడమా? అదే వెళ్ళిపోవడమే, అదే టాటా చెప్పేసి. అప్పుడు మీరు బాగా చివుక్కుమందా, మీకు బాధపడ్డారా, తాత్వికంగా వదిలేశారా? శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి. శ్రీదేవి నా చెల్లెలు. శ్రీదేవి ఏమైందమ్మా, నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు, మామూలు శ్రీదేవి నా చెల్లెలు. శోభన్ బాబు గారు ఆవిడ, తాతినేని రామారావు, ఇందాక రామారావు, తాతినేని రామారావు, దానికి తాతినేని రామారావు. నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు, మామూలు. ఇలాంటి బాబులు చాలామంది చూసాం అనిపిస్తుంది మనిషిగా. ఆయన టీచర్ అది వదిలేయండి, అది మిగిలిన వాళ్ళతో చూస్తే అబ్బా అనిపిస్తుంది. శోభన్ బాబు గారు ఫర్ సమ్ రీజన్ అదేదో ఓకే మహా అందగాడు, చాలా మంచి మనిషి అంటారు. ఏమో కొంతమంది చూసుంటారు, నేను అంత దగ్గరగా చూడలేదు. ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం. అందులో ఆయన
రామారావు డైరెక్టరు, ఏదో కెమెరా పెట్టాడు కెమెరామెన్. ఆ కెమెరామెన్ ఎవడో జ్ఞాపకం లేదు, రామారావుతో. రామారావు అది ఇక్కడ ఉంటే బాగుండేమో కెమెరా అనేదో మారుస్తున్నాడు, ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ దాన్ హిమ్ అని అనుకుంటున్నాను. లేకపోతే కెమెరా పొజిషన్ మార్చమని చెప్పడం ఏంటి అన్నాడు, అక్కడే పెట్టాడు. చెప్తున్నా, శోభన్ ఈజ్ మామూలు, చాలా మామూలు మనిషి అమ్మ. ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో 10 గజాలు భూమి కొనేస్తాడు. అదే చాలా విన్నాం ఈ విషయం. చాలా అంటే చాలామందికి ఒకరు అది మార్గమే, గొప్ప మార్గమే అనుకుంటే మార్గదర్శనం. కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది, ఏంటి జీవితం, ఏం చెప్తాం జీవితం గురించి. ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనల్లీ వెళ్ళిపోవాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం వెనకేసుకునే అంత? బుద్ధున్నాడు ఎవడో అంత డబ్బు వెనక వేయడమ్మా. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, సులువుగా డబ్బు వచ్చేస్తుందని. ఆయన 1,00,000 రూపాయలు కొన్నది కళ్ళు మూసుకొని వెళ్తే 10 లక్షలు వెళ్తే ఇప్పుడు ఏముంది, అది ఏం సొమ్ము అది? అంటే యూ హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్, అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 10 రూపాయలు కొన్ని 100 రూపాయలు అమ్మడం గొప్ప ఏంటమ్మా, అంతే. అందరూ పెద్ద తెలివితే. కానీ ఆయన డబ్బుతో ఆయనకుండే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్తుంటారు. మురళీమోహన్ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. మురళీమోహన్ రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం ఆయన, శోభన్ బాబు గారు ఆయనే చెప్పారు. అవును, చాలా సందర్భాల్లో చాలా. బట్ ఆయన మామూలు మనిషి, ఈ మురళీ వాళ్ళు ఇట్స్ డిఫరెంట్. అలాగా అలా అంటే మీరు కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచం చూసినప్పుడు మీకు ఆలోచనలు వచ్చాయా, మనం కూడా పొదుపు చేయాలి, ఆదా చేయాలని? లేదు, పొదుపు చేయాలి అంటే సంపాదన అంత ఉంటే పొదుపు చేయాలి, అంత కరెక్టే అంత ఉండదు, కరెక్టే. అవి వచ్చేది సరిగ్గా ఇంకోటి, నా పెళ్ళము 60 తులాల బంగారంతో వచ్చిందమ్మా మద్రాసు నాతో. తిరిగి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ డిసైడెడ్ టు గో బ్యాక్. మనకి ఇండస్ట్రీ పనికి రాదులే, పని వేస్ట్ అనిపించి వెనక్కి. ప్లస్ మా మామయ్య గారు ఎందుకు అక్కడ జీవితం అలా పాడు చేసుకుంటారు అన్నట్టు ఆ ఛాయలు వచ్చాయి. సో ఐ వెంట్ బ్యాక్. అప్పటికి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కూడా తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయాం. తిరిగి నల్లపూసలతో వచ్చింది నాతో. ఈ 60 తులాల బంగారం ఏమైందంటే, బంగారం కొనుక్కున్నది ఎందుకు ఊరికి వేసుకొని తిరగడానికి కాదు, అవసరానికి పనికి వస్తుందని ఎక్కడో కుదువ పెట్టడం, మార్టిగేజ్ తాకట్టు పెట్టడం, ఈ రకంగా పెట్టిన బుద్ధుని వదిలితే మళ్ళీ విడిపించుకోవాలి కదా. పోతే విడిపించుకునేటంత ఎక్సెస్ డబ్బు రాలేదేమో, ఏదో కారణం వల్ల మొత్తానికి ఆల్ దట్ 60 dollars గాన్. బాధపడ్డారా మీరు? అంటే ఏదో ఉంటుంది, ఎగిరి ఎంత సంతోషించాల్సిన విషయం కాదు. కానీ అవునులే, ఎవరికో ఇంటి కోసమే కదా అనుకోవడం ఒక విధానం. అయ్యో తను తెచ్చుకున్న బంగారం అది వెళ్ళిపోలేదే అని ఒక బాధ. అంటే గొప్ప ఏంటంటే నా పెళ్ళడం గొప్ప, అది నాతో ఎంత దెబ్బలాడచ్చు కదా, వదిలేసి వెళ్ళిపోతారని బెదిరించినా తప్పు లేదు. అలాంటిది ఇవన్నీ భరించింది. అయ్యో భారీ సహకారం లేకపోతే ఒక్కటమమ్మ సినిమా ఇండస్ట్రీలో మాత్రం బతకలేడు. ఎందుకంటే టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, రోజుల తరబడి వెళ్ళిపోతారు, చుట్టూ అమ్మాయిలు, మంచి అందమైన స్త్రీలు, అన్నీ కదా. మిమ్మల్ని ఎప్పుడైనా పొసెసివ్గా ఫీల్ అయ్యారా మేడం? ఏదో ఉండే ఉంటుంది ఆ రోజుల్లో. అంటే ఇంకోటి ఏంటంటే, నాకు ఈ స్త్రీ చెప్పడం లేదు, తక్కువ ఉంటుంది. లేకపోవడం ఏంటి, నేనే ఎవడో శ్రీరామచంద్రుడిని ఏం కాదు, ఏకపత్ని కాదేం కాదు, కానీ అది పెద్ద బాధ పెట్టే అంత లేదు. నన్ను భరించింది అంతకాలం. ఇన్ని తులాలు బంగారం పోయినా మళ్ళీ తిరిగి నల్లపూసలతో వస్తున్నా కూడా ఏంటి అని అడగల. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. చాలా గొప్ప విషయం సార్, గొప్ప విషయం, నో డౌట్. చూస్తున్నాం కదా, చిన్న తేడా వస్తే కుక్కలా కాట్లాడేసుకుంటుంటారు ఎవడు పెళ్ళాలి. ఐ హ్యావ్ సీన్, చూశాను.
సో మీరు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పించారు? మీ జీవితం మీరు చూసిన దాన్ని బట్టి ఫలాంది అవ్వాలి, అవ్వకూడదు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, టీచర్ అవ్వు, దిన్నోడు ఎవడో పిల్లలకి అలా చెప్పరమ్మా, చెప్పకూడదు. లేవు వాళ్ళని ఏదో పుట్టించాలి అని పుట్టించావా, కష్టపడేది ఏం లేదు, ఎందుకో పుట్టించారు. నీకేంటి తిండి పెట్టు, గొడ్డెగ్గు, అది మిగిలింది వాళ్ళ బతుకు. యూ కాంట్ డిక్టేట్ దేర్ లైఫ్. బట్ యాజ్ అ పేరెంట్ సార్ మీకు ఉంటుంది కదా కన్సర్న్, నేను చేసిన మంచి పనులు వాళ్ళు చేయాలి, నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు. అబ్బాయి నేను అంత అసలు అంత సీన్ ఆలోచించలేదు మీరు. వాళ్ళని బడికి పంపించడమే అంతే, అది జీతం కట్టడం. ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపించలేదా? ఇప్పుడు నా కూతురు అంటే నేను చదువులో మొద్దులు కానీ వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా.